వెల్కమ్ టు మూవీ ఫన్. నేను మహాలక్ష్మి నాయుడు. రాజ్యాంగంలో రాజకీయం ప్రజలకు రక్షణ కవచం, ప్రభుత్వం ప్రజలకు ప్రాణం, పలు విభాగాలు ప్రధాన అంగాలు, పంచాయతీరాజ్ నయనం, పల్లెల పట్టుకొమ్మలు, రాష్ట్ర ప్రగతికి పునాది, జనసేన సేనాది. పంచాయతీ శాఖ శాసనకర్త కొణిదెల పవన్ కళ్యాణ్ స్వచ్ఛమైన దైవభక్తుడు, దేశభక్తుడు, స్వతంత్ర సమరయోధుల కలల బిడ్డ, భారత జాతికి దేవుడిచ్చిన వరం. ఆంధ్రుల అద్భుతం అవనిలో నేటి ప్రతి రాజకీయ నాయకుడికి ఆదర్శం పవనిజం, నిప్పు లాంటి నిజం, సనాతన ధర్మానికి వెన్నెముక, భావితరాలకు వారాహి వారధి. ప్రతి మాట ఒక ముత్యాల మూట, ప్రతి పౌరుడికి పదుగురికి పదిలమైన బాట. పవన్ అధికార అనుకూల పవనాలు నలుదిక్కుల దేశానికి వ్యాపిస్తున్న రోజులివి. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో మానవ అవతారం పవనిజం, పచ్చి నిజం, నీతి నిజాయితీ. నేటి రాజకీయాల్లో అరుదైన రోజుల్లో అధర్మంపై అనునిత్యం పోరాడి ఓడి వాడి వేడి వాదనల వాతావరణంలో ఓర్పు నిట్టూర్పులతో నిలకడకు నిర్వచనమై, ధైర్యానికి ప్రతిరూపమై, ప్రత్యర్థులకు గుణపాఠమై, వ్యక్తిత్వంతో వికసించి విమర్శించిన నాలుకలు పరామర్శించే స్థాయికి ఒదిగి నాయకులు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చూపించే దిక్చూచి పవనిజం. అటు చిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా, ఇటు రాజకీయ సమరంలో అలుపెరగని యోధుడిగా, చాణక్యునికి వారసుడిగా, తిమ్మరుసుకు ప్రతిబింబంలా పవనిజం నేటి నిజం. పొగడ్తలకు దూరం, పొత్తులో పొదిగిన వజ్రం. పవనిజం పక్కా 10 కాలాల పాటు పటిష్టమైన పునాది. 10 సంవత్సరాల సుదీర్ఘ ధర్మయుద్ధం, జనసేన చేసిన యజ్ఞం. వేదభూమిలో వెలిసిన నిజం పవనిజం. నేటి సమాజానికి నిజాయితీ అద్దం, అక్షర సత్యం. ఉదాహరణగా జీవించు ఊకదంపుడు ఉపన్యాసాలకు కాలం చెల్లే కర్తవ్యం దైవ నిర్ణయం. పవనిజం నిర్వహణలో నిమగ్నం. భారతదేశ చరిత్రలో మరో పేజీ లేదు, ఏ పేజీ. పార్టీలు ఎన్నో, పారదర్శకత పవనిజానికే. నేటి నిజం పవనిజం. నా సునిశిత పరిశీలన, నా కలం గళంలో నుంచి జనించిన అక్షర సత్యం పవనిజం. ఒక గొప్ప నిజం. తరతరాలకు తాకే పవన్ గారి మాటల తరంగం. రాజకీయ సంద్రంలో నేను సైతం ఆ తరంగంలో ఒక నీటి బొట్టులా. జనసేనకు అంకితం. విశ్వం ఎరగని అక్షర సత్యం. ఇప్పుడు నేను చదివిన ఈ కవిత రాసిన వారు డాక్టర్ కిడంబి. ఆయన కలం నుండి జాలువారిన ఈ పవనిజం ప్రభంజనం, ఇది ఆయనకే అంకితం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.